गुरुभ्यो हरे ओम श्रीशैलेशदया पात्रं भक्त्यादिगुणार्णवं यतीन्द्रप्रवणं वन्दे रम्यजामातरं मुनिं लक्ष्मीनाथसमारम्भां नाथयामुनमध्यमाम् मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्म व्यामोदस्तदितराणि तृणाय मेने अस्मद्गुरोर्भगवतोऽस्य दयैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये माता पिता युवतयश्चनया विभूतिः सर्वं यदेव नियमेन मदन्वयानाम् आद्यस्य नः कुलपतेर्वकुलाभिरामं श्रीमत्तदङ्घ्रियुगलं प्रणमामि मूर्ध्ना भूतं सरश्च महदाह्वयभट्टनाथ श्रीभक्तिसार कुलशेखर योगिवाहान् भक्ताङ्घ्रिरेणुपरकाल यतीन्द्रमिश्रान् श्रीमत्पराङ्कुशमुनिं प्रणतोऽस्मि नित्यम् नीलातुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णं पारार्ध्यं स्वं स्वोच्छिष्टायां सृजनिगलितं यावलात्कृत्य भुङ्क्ते गोदातस्यै నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. ఏంటండి ఎక్కడ? తిరుమల. భోగ్యం భోగ్యం. చాలా సంతోషం. అస్మన్ గురుభ్యో నమః. గోష్ఠి వారందరికీ స్వరూపానురూపంగా దాసోహ తెలియజేసుకుంటూ అడియన్ రామానుజాసన్ శ్రీయపతి వైకుంఠ నికేతనుడు అఖిలహేయ ప్రచనీకుడు అవాప్త సమస్త కాముడు అనంత కళ్యాణ గుణాత్మకుడైనటువంటి భగవంతుడైన శ్రీమన్నారాయణ యొక్క కృపా కటాక్షం చేత ధనుర్మాసంలో మనం ఇవాళ 13వ రోజున అడుగుపెట్టారు. నిన్నటి రోజున ఏమైంది? నిన్నటి రోజున పాసురంలో కొన్ని విశేషార్థాలు సేవించి ఈ రోజు పాసురంలో విశేషార్థాలు సేవించడానికి ముందు ఇతరాది వింశతి 5వ శ్లోకాన్ని సేవిద్దాం. 4, 5, 2 సేవిద్దాం. నేను 4 చెప్పుకున్నాను కదా, అదొకసారి మళ్ళీ సేవిస్తాం. నిత్యం యతీంద్ర తవ దివ్య వపు స్మృతౌ మే సక్తం మనో భవతు వాగ్గుణ కీర్తనేసౌ వృత్యం చ దాస్య కరణే తు కరద్వయస్య వృత్యంతరేస్తు విముఖం కరణత్రయం చ. 5వ శ్లోకం. అష్టాక్షరాఖ్యమనురాజ పదత్రయార్థ నిష్ఠాం మమాత్ర వితరాద్య యతీంద్రనాథ శిష్టాగ్రగణ్య జనసేవ్య అవత్పదాబ్జే పృష్టాస్తు నిత్యమనుభూయ మమాస్య బుద్ధిః. 5వ శ్లోకం మళ్ళొకసారి. అష్టాక్షరాఖ్యమనురాజ పదత్రయార్థ అష్టాక్షరాఖ్యమనురాజ పదత్రయార్థ నిష్ఠాం మమాత్ర వితరాద్య యతీంద్రనాథ నిష్ఠాం మమాత్ర వితరాద్య యతీంద్రనాథ. శిష్టాగ్రగణ్య జనసేవ్య భవత్పదాబ్జే శిష్టాగ్రగణ్య జనసేవ్య భవత్పదాబ్జే
హృష్టాస్తు నిత్యమనుభూయ మమాస్య బుద్ధిః హృష్టాస్తు నిత్యమనుభూయ మమాస్య బుద్ధిః. రేపటి రోజున 5, 6 గంటలు కలిపి సేవిద్దాం. నిన్నటి భాషలలో కొన్ని విశేషాలు మనం సేవిద్దాం. చాలా అందమైన విశేషాలండి. మనందరం బాగా మనసు పెట్టి చక్కగా విని ఆనందించాల్సినటువంటి విషయాలు. ఏమంటే నిన్నటి భాసురంలో లేవబడినటువంటి గోపిక నర్చల్వన్ తంగాయ్ కదా, చక్కటి సంపద కలిగినటువంటి గోపాలుని యొక్క చెల్లెలా. ఆమె లేపుతూ లేపుతూ ఇప్పటిదాకా ముగిల్వన్నన్, మాధవన్, కేశవన్ ఇవన్నీ పేర్లు పాడి సడన్గా 12వ భాషకు వచ్చేసరికి ఇక్కడ సినత్తినాల్ తెన్నిలంగై కోమాனை చెత్త వనత్తుక్కినియాனை పాడవం నీ వాయ్ తిరవాయ్. ఏంటి అర్థం? కోపము చేత దక్షిణ దిక్కున్నటువంటి లంకాధిపతి రండి. అవునా, కరెక్ట్ 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 కరెక్ట్. వైకుంఠవాస ప్రసాదం చేసిన వారితో మాన ప్రసాదం. ప్రియం రామానుజ, ప్రియం రామానుజ భాగ్యం. అలా కోపము చేత దక్షిణ దిక్కుకు అధిపతిగా ఉన్నటువంటి వాడి యొక్క పేరు మనత్తుక్కి నియానై, మనస్సుకు బాగా ఆహ్లాదకరమైనటువంటి వాడిని అన్నారు. ఎందుకంటే సడన్ గా రామనామాన్ని కీర్తించారు గోపికలు అంటే స్వారస్యమైన అర్థాన్ని ఇస్తున్నారు వ్యాఖ్యాత. బయట ఉన్న గోపికలు సంకీర్తన చేస్తూ రామచంద్రుని కీర్తించడం మొదలుపెట్టారు. ఎందుకట? కృష్ణుడు స్త్రీల విరహ వేదనని ఎరుగని వాడు కదా. ఎట్లా అంటారైనా? అసలు మేము అడిగామా రమ్మని? ఎందుకు వచ్చావు నువ్వు? నీ ఎంత నువ్వే వచ్చావు, వచ్చి నీ మురళీగానాన్ని వినిపించావు. ఆ వినిపించిన మురళీగానం ఎట్లా ఉందట? గోపాలకు, గోపవృద్ధులకేమో పాపం కృష్ణ పరమాత్మ యమునా తీరంలో విశ్వం విష్ణుర్వ షట్కారో భూత భవ్య భవత్ ప్రభు విష్ణుదాసునామం వాయించుకుంటున్నట్టుగా ఉందట. కానీ గోపికలకు మాత్రం వాళ్ళ పేర్లు పెట్టి పిలుస్తున్నట్టుగా ఉంది. అంతర్ధానమే ఏడిపిస్తున్నాడు. ఆయన తెలియదండి మన యొక్క బాధలు అని ఒక పేరు పెట్టారు. పెంగళిన్ వరుత్తం అర్యాద పెరుమానై, స్త్రీల యొక్క బాధ తెలియని వాడు ఎవరైనా కృష్ణుడు అని పెట్టి ఇది ఆయన గిట్టింది లాభం లేదు. అసలు స్త్రీలంటే గౌరవం, ఒక ప్రేమ, మర్యాద, పురుషోత్తముడు ఎవరైనా మన రాముడు అని సడన్ గా రాముని కీర్తించడం మొదలు పెట్టారు కదా. ఆ కీర్తించడం కూడా ఎట్లా పెట్టారండి? కోపము చేత దక్షిణ లంకాధిపతిగా ఉన్నటువంటి వాడిని సంహరించినటువంటి మనస్సుకి ఇంపైన అన్నాడు. రాముడు అంటే మనస్సుకి ఇంపైన వాడట, కృష్ణుడేమో కంటికి ఇంపైన వాడు అని అన్నారు. కానీ ఇక్కడ పదప్రయోగం చాలా చమత్కారంగా ఉంది. కోపము చేత అన్నారు. కానీ శ్రీరామాయణం మనం సేవిస్తే శ్రీరామాయణంలో మొత్తం 24,000 శ్లోకాలు. ఎన్ని కాండములు? ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. శ్రీరామాయణంలో ఎన్ని కాండములు? మీరు రామాయణంలో ఉన్నారు, 7 కాండములు. ఏమిటా 7 కాండములు చెప్పండి? బాలకాండము, గట్టిగా చెప్పాలి ఇక. అయోధ్యకాండము, అరణ్యకాండము, కిష్కింధకాండము, సుందరకాండము, యుద్ధకాండము, ఉత్తరకాండం. 7 కాండము. మహర్షి కాండము అని ఎందుకు పేరు పెట్టారు? క ఇది బ్రహ్మణో నామ. క అంటే బ్రహ్మ, కాండము అంటే బ్రహ్మాండము అని అర్థం. ఈ బ్రహ్మాండంలో మానవుడు ఈ శరీరంతో ధరించాలన్నా, శరీరం పోయిన తర్వాత ఉత్తమ లోకాలు పొందాలన్నా శ్రీరామాయణమే గతి అని కాండము అని పేరు పెట్టారు మహర్షి.
మొట్టమొదటి సర్గ సంక్షేప రామాయణం. సంక్షేప రామాయణంలో చాలా ఆశ్చర్యకరమైన ప్రశ్నలు అడుగుతారు. వాల్మీకి మహర్షి యొక్క ఆశ్రమానికి నారాయణ మహర్షి వారు వస్తారు. వచ్చినప్పుడు 3 శ్లోకాల్లో ఈయన ప్రశ్న అడుగుతారు. ఎవరైనా వాల్మీకి మహర్షి. ఎవరిని? నారద మహర్షి. నారద మహర్షుల వారిని వాల్మీకి మహర్షి 3 శ్లోకాల్లో ప్రశ్న అడుగుతారు. ఆ 3 శ్లోకాల యొక్క సారాంశం ఏంటంటే, ఓ స్వామి, నా మాంస నేత్రముతో, అంటే లిటరల్గా ఈ కళ్ళతోని చూడగలిగిన వాడు ఈ లోకంలో, ఈ యుగంలో 16 గుణములు కలవాడు నరుడు ఎవడైనా ఉన్నాడా? 16 గుణముల వాడు ఎవడో అనలే, నరుడు అని చెప్పాడు. మళ్ళీ ఏదో లోకంలో ఏదో అని చెప్పలే, ఈ లోకంలో సాంప్రదంలోకే. ఎప్పుడో కృతయుగంలో ఉన్నాడండి పరమాత్మ, 16 గుణములు కలిగిన వాడు, అది నాకు అక్కర్లేదు, ఈ యుగంలో నేను చూసేట్టుగా ఉండాలని. కోన్వస్మిన్ సాంప్రతంలోకే గుణవాన్కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవర్తః చారిత్రేణ చ కోయుక్తః సర్వభూతేషు కోహితః విద్వాన్ కః సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధో ధృతిమాన్ కోనసూయకః కస్య విభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే. జితక్రోధకః కః, కోపాన్ని జయించిన వాడు ఎవడు అని అడిగాడు కదా. 16 గుణాలు అడిగాడు, అందులో ఒక గుణం ఇది. మరి ఇక్కడేమో కోపము చేత జయించిన రావణాసుని జయించిన వాడు, ఒక పక్కనేమో కోపాన్ని జయించిన వాడు ఎవడని అడిగాడు అక్కడ ప్రశ్న. ఇక 16 గుణాలు ఉన్నవాడయ్యా రామచంద్రమూర్తి అని. ఇక్ష్వాంస ప్రభవో రామో నామజనైశ్రిత అని నాడుల వారు ప్రారంభించి ఆయన అడిగిన క్వాలిటీస్, అడగని క్వాలిటీస్ మొత్తం చెప్పాడు. మరి ఏది కరెక్ట్? కోపాన్ని జయించిన వాడైతే కోపంతో రావణాసుడు చెప్పడం ఎట్లా కుదురుతుంది అంటే, కోపము తన యొక్క అధీనంలో ఉంటుంది అని అర్థం. జితక్రోధక అంటే కోపం వచ్చే ప్రతి సందర్భంలో కోపాడడం అర్థం కాదు, ఎక్కడ అవసరమో అక్కడ కదా. ఇప్పుడు మనకు అవసరమైన సందర్భంలో ప్రతి చోట మనకు కోపం వస్తుంది. కోపం చేత మనిషి చులకనైపోతాడు, అంతే కదా. ప్రతిదానికి కోపడుతూ ఉంటే వాల్యూ ఏముంటుందండి? వాల్యూ ఏముంటుంది? ఎక్కడ అవసరమో అక్కడ. కాబట్టి కోపం అనేది రాముడి యొక్క వశంలో ఉంటుంది. అవసరమైనప్పుడే కోపం ఇక్కడ రా అంటే వస్తుంది, ఆ పని పూర్తయిపోయిన వెళ్ళిపోంటే వెళ్ళిపోతుంది అటువంటి వాడు. మరి ఏమిటి కారణం రాముడు కోపం రావడానికి? ఇక్కడ పదప్రయోగం చేసింది కదా అన్నాడమ్మ, సినత్తినాల్ అంటే రామరావణ యుద్ధం నడుస్తుందండి. వాడేమో రథంలో ఉండి యుద్ధం చేస్తున్నాడు. ఎవడు? రావణాసుడు. రామచంద్రమూర్తి నేల మీద యుద్ధం చేస్తున్నాడు. చూశాడు స్వామి హనుమ, దుర్మార్గుడు నీచులైన వాడు రథంలో ఉండి యుద్ధం చేయటమా, నా ప్రభు నేల మీద యుద్ధం చేయటమా అని, ప్రభు నా భుజాల మీద మీరు అధిరోహించండి అని ఆంజనేయ స్వామి యొక్క భుజాల మీద ఎక్కించుకున్నాడు. ఎవరిని? శ్రీరామచంద్రుడు. అందుకని హనుమత్ వాహనం భుజాల మీద ఎక్కించుకొని యుద్ధం చేయడం మొదలుపెట్టారు. ఎంత చమత్కారం అంటే, రాముడు వేసే బాణం ప్రతిదీ వాడు తగులుతుంది రావణాసుడు. కానీ రావణాసుడు వేసే బాణం ఏది రాముడికి తగలటం లేదు. ఎందుకంటే ఆయన బాణం వేసేటప్పుడు ఒక బాటు ఉంటాడు ఆంజనేయ స్వామి, ఇంకోసారి జంప్ చేస్తాడు. కాబట్టి ఇది చూసి ఓహో దీనంతటికి కారణం ఈ వానరుడా అని రావణాసుడు హనుమ పైన బాణాలు వేయడం మొదలుపెట్టాడు. ఆయన శరీరాన్ని పెంచుతున్నాడు. ఎన్ని బాణాలు పడ్డా తట్టుకుంటున్నాడు, రక్తంగా ఆడుతుంది. చూశాడు రాముడు, ఇక అప్పుడు కోపాన్ని తెచ్చుకున్నాడు. అప్పటిదాకా ఏదో చేశాడు, యుద్ధం చేశాడు అంతే తప్ప. అప్పుడు ఇక్కడ వాల్మీకి మహర్షి శ్లోకం, తతో రామో మహాతేజాః రావణేన కృతవ్రణం దృష్ట్వా ప్లవగ శార్దూలం కోపస్య వశమే ఇమాన్. తతో రామో మహాతేజాః, మహా తేజస్సు కలిగినటువంటి రామచంద్రమూర్తి అప్పుడు రావణేన కృతవ్రణం, రావణాసురుడి చేత దెబ్బలు తిన్నటువంటి హనుమను చూశాడు. ఎట్లా ఉన్నాడు? దృష్ట్వా ప్లవగ శార్దూలం, వానరుడే కానీ పెద్ద పుల్లాగా ఉన్నాడు హనుమ. పెరిగినాడు చూడడు పెద్ద హనుమంతుడు అన్నట్లుగా చాలా పెద్ద శరీరాన్ని పెంచాడు, చూడడానికి పెద్ద పుల్లాగా ఉన్నాడు అన్నమాట. అటువంటి మహాబాహుల మీద రామచంద్రుని కూర్చోబెట్టుకున్నాడు. అటువంటి హనుమను చూసిన తర్వాత కోపస్య వశమే ఇమా,
అప్పుడు కోపానికి వశమయ్యాడని రాశారు అక్కడ వాల్మీకి మహర్షి. అంటే అప్పుడు కోపం తెచ్చుకున్నాడు అనమాట. అప్పుడు ఇక మహా భీకరంగా యుద్ధం చేశాడు. కాబట్టి అతని పైన ఎన్ని బాణాలు పడ్డా వదిలేశాడు. కానీ అతని అనుచరుడైనటువంటి ఆంజనేయ స్వామిని ఇబ్బంది పెట్టాడు మాత్రం ఇక కోపం తాడలేదు. బాణ పరంపరతోని వాడిని సంహరించేశాడు. అటువంటి రామచంద్రమూర్తి కదా, సినత్తినాల్ తెన్నిలంగై కోమాని చెప్తారు. అటువంటి వాడిని సంహరించాడు. ఇంత గొప్ప మనసు అండి రామచంద్రమూర్తిది. సుగ్రీవుడు వచ్చి, రామా, మా అన్నయ్య వాడి దుర్మార్గుడు, అధర్మాత్ముడు, నువ్వు చంపాలి అంటే అధర్మాత్ముడు కదా, చంపేశాడు. చనిపోయిన తర్వాత దగ్గర వచ్చి ఎంతైనా అన్న కదండి, బోర్ని ఏడ్చాడు సుగ్రీవుడు. అయ్యో అన్నయ్య, సుగ్రీవుడి కోసం కన్నతడి పెట్టాడు రామచంద్రమూర్తి. సుగ్రీవుడితో పాటుగా కన్నతడి పెట్టి ఏడ్చాడు రామచంద్రమూర్తి. ఇది రాముడి యొక్క సుగుణం. దుర్మార్గుడే అన్నయ్య రావణాసురుడు నిండు సభలో అవమానించాడు. త్వాంతు ధిక్ కులపాం సవహ అని. ఒరే, నీలాంటి వాడు చెడబుట్టాడు రా అని చెప్పి నిండు సభలో ధర్మాత్మైనటువంటి విభీషణుడిని అవమానించాడు. ఎవడు? రావణాసురుడు. నువ్వు ఎట్లాంటి వాడువో తెలుసునా అని చెప్పి ఒక చెట్టును నరకడానికి ఆ చెట్టే సహాయపడ్డట్టుగా అన్నాడు. చెట్టు నరకాలంటే గొడ్డలి కావాలి. గొడ్డలికి ముందు భాగం అంతా ఇనుపది, మరి మధ్యలో పట్టుకునేది కర్ర. ఆ కర్ర ఎక్కడి నుంచి వస్తుంది? చెట్టు నుంచి వస్తుంది. అట్లాంటి వాడు ఇలా నువ్వన్నీ చెప్పాడు. ఏది మంచి మాటలు చెప్తే, మంచి మాటలు చెప్పేందుకు అట్లాంటి వాడు తిట్టిపోసాడు. దిక్ అంటే చీ అని అర్థం. ఈ ఒక మాట చీ అనిపించుకున్న తర్వాత ఉండడం అనేది చాలా కష్టం. 3 సార్లు అవమానపడ్డాడు అని అంతరిక్షంలోకి ఎగిరిపోయి, మరి రాముడు తీసుకుంటాడా తీసుకోడా ఇవన్నీ ఏం ఆలోచించలేదు, వెళ్ళిపోవాలంతే. వెళ్ళిపోయాడు. ఇది విభీషణ శరణాగతి, అద్భుతమైన ఘట్టం. మరి ఇంత అయిపోయి రావణుడి యుద్ధం అయిపోయిన తర్వాత, చిచి ఇలాంటి వాడు నాకు అసలు అన్నయ్యగా దీనికి అసలు వీడు గణ సంస్కారమే చేయనన్నాడు విభీషణుడు. తప్పు, ఆ మాట అనొద్దు. మరణాంతాని వైరాని, ఏ వైరం ఉన్నా మరణంతోనే పోతుంది, నువ్వు చేయి, లేకపోతే నాకు కూడా సోదరు లాంటి వాడే, నేను చేస్తాను అంత్యక్రియలు రాముడు రావణాసుడి విషయంలో. ఎవరండి ఎంత గొప్ప హృదయం రాముడి హృదయం కదా. సొంత తమ్ముడు ఈసడించుకుంటే అది తప్పు నాయన. ఎంతటి వైరమైనా సరే మరణంతోనే పోతుంది. వాడు ఎంత దుర్మార్గుడైనా కాదు, మరణంతో వైరం పోయినట్టే. ఇక తర్వాత నువ్వు వాడి గురించి మాట్లాడదు. అందుకే అంత చనిపోయిన వాడి గురించి తప్పుగా మాట్లాడద్దు అంటారు. విన్నారా ఇప్పుడు? చనిపోయిన వాడి గురించి తప్పుగా మాట్లాడొద్దు అంటారు. ప్రాణంతోనే పోతుంది. వాడు ఎంత దుర్మార్గుడైనా సరే వదిలేసేయాలి అంతే. అలాంటి వాడు నేను తరగకుండా పెడతాను ముందుకు వచ్చాడు. అది రాముడి యొక్క హృదయం, అంతటి మహానుభావుడు. అటువంటి వాడు మన యొక్క బాధను అర్థం చేసుకుంటాడు. ఈ కృష్ణుని కీర్తించి లాభం లేదు అని రాముడిని కీర్తించడం మొదలు పెట్టారనమాట వీళ్ళు. మరి అక్కడ ఒక పదం ఉందండి, దక్షిణ లంక అన్నారు. దక్షిణ దిక్కు అంత గొప్ప దిక్కు కాదు. శ్మశానం దక్షిణ దిక్కులో ఉంటుంది, శ్మశానం దక్షిణ దిక్కులో ఉంటుంది. అది అమంగళం. ఇక్కడ ఎందుకు ఆ పదప్రయోగం అంటే వ్యాఖ్యాత చెప్తున్నారు. మృత్యుస్థానం దక్షిణ దిక్కు, అందుకని చనిపోయిన వాళ్ళు కూడా దక్షిణంగా పడుకోబెడతారు. మృత్యుస్థానం, ఈ శరీరం మృత్యుస్థానం, శరీరం మృత్యుస్థానం. దీనికి లంక అని పేరు. దీనికి అధిపతి ఎవడు? మనస్సు. రావణాసునికి 10 తలలు, 10 ఇంద్రియాలు. ఈ శరీరానికి ఉన్న 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు. అటువంటి వాడిని సంహరించిన అర్థం. అక్కడ లంకలో రావణాసుని చూసిన తర్వాత హనుమ ఒక మాట అంటాడు, అహోవీర్యం అహోధైర్యం, ఆహాహా ఏం వీర్యత్వము ధైర్యత్వం రావణాసురుడు, ఎంత వీరుడు అని. యద్యది ధర్మో నా బలవాన్, యద్య ధర్మో నా బలవాన్, ఒక్క అధర్మమే లేకపోతే ఇతడు ఎంత గొప్పవాడు కదా, ఎంత గొప్పవాడు కదా అని కీర్తించాడు హనుమ. అంతటి పరాపరాక్రమం ఉన్నటువంటి వాడు, నవవ్యాకరణ పండితుడు, బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడు చతుర్ముఖ బ్రహ్మ మునిమనుడు కదా. కానీ ఏం లాభం? అధర్మం. శాస్త్రాలు తెలుసుకోవడం ఉపయోగమా? తెలుసుకున్న దాన్ని ఆచరించడం ఉపయోగమా? రెండవది కరెక్ట్, ఆచరించడంలో ఉపయోగం. ధర్మశాస్త్రాలను చదువుకొని వల్ల వేసి ఏమి పాటించకపోతే ఉపయోగం లేదు. వీడికి అన్నీ తెలుసు,
కానీ అధర్మాన్ని పట్టుకుంటున్నాడు కదా. కాబట్టి ఆ లంక అధిపతి అంటే శరీరం అనే లంకకు అధిపతి మనస్సు అనే ఒక అహంకారం చేత వీడు నశిస్తున్నాడు. అదే ఈ ఇంద్రియాన్ని పరమాత్మ చేస్తే వాడు మోక్షాన్ని కూడా పొందుతున్నాడు కదా. అందుకే విష్ణుపురాణం ఉంటుంది, మన ఏవ మనుష్యాణం కారణం బద్ధమోక్షయోహో. ఒక వ్యక్తి ఒక జీవుడు బంధంలో పడాలన్నా అంటే సంసారంలో మళ్ళీ పుట్టడం చనిపోవడం ఇందులో పడాలన్నా మనస్సే కారణం, మోక్షం పొందాలన్నా మనస్సే కారణం. ఇప్పుడు ఆ మనస్సును ఎటువైపు తిప్పుతున్నావు అనేది ఆధారపడు. అలాగా చూడండి, అందుకే రామచంద్రమూర్తి ముందు రావణాసురుని సంబంధించకుండా వాడి యొక్క సైన్యాన్ని, వాడి పిల్లలని, పుత్రులను, మంత్రులను అందరినీ సంహరించి చివరి క్షణంలో వాడు రథం నుంచి కింద పడిపోయినా కూడా వెళ్ళి రెస్ట్ తీసుకొని రా, రిపుణామపి వత్సరః, శత్రువుల పట్ల కూడా వాత్సల్యం చూపించేటువంటి శ్రీరామచంద్రుడు. ఎందుకు ఏమో మళ్ళీ పోయి అంతఃపురంలో ఆలోచించుకున్న తర్వాత మళ్ళీ తెల్లారు మనం ధనస్సు పట్టుకోవాలా, అవసరమా, మృత్యువుల్లో పడాలా, రాముడిని శరణు పెడితే పోలే అని వాడి మనసు మారుతుందేమో, రావణాసుడి మనసు. అందుకని రథం నుంచి కింద పడ్డవాడిని కూడా పోరానైనా వెళ్ళి కాస్త రెస్ట్ తీసుకుని రా అని కనికరించి వదిలేశాడు. శత్రువులపైనే అంత వాత్సల్యం ఉన్నటువంటి రాముడు కదా. ఇక మన విషయంలో వాత్సల్యం ఉండదా అని గోపికలు రాముడిని మెల్లగా స్టార్ట్ చేశారు. రాముడి విషయంలో నిన్నటి రోజున చేశారు. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి పాసురాల్లో మీరు గమనిస్తే మొదటి 3 పాసురాలు முதலாழ்வார் అన్నారు, அடுத்த திருமழிசை ஆழ்வார் 9వ పాసురం, 10వ పాసురం నోతుచ్చు వర్గం ఊగిన్న అమ్మనాయ్, దీని ద్వారా నమ్మాళ్వార్ కదా. మిగతా ఆళ్వార్లందరూ ఆయా దివ్యదేశాలకు వెళ్ళి పెరుమాళను సేవించి మంగళాశాసనం చేశారు. నమ్మాళ్వారు ఎక్కడికి పోయారండి? ఎక్కడికి పోలేదు. నమ్మాళ్వార్లు ఆళ్వార్ తిరునగరిలో పుట్టినప్పటి నుంచి ఆ చింత చెట్టు యొక్క త్వరలోనే ఉన్నారు. ఉండుం సోరు పరుగుని తిన్నుం వెత్తులయం ఎల్లాం కണ്ണన్ కണ്ണన్, తాగేటువంటి నీరు, తినే ఆహారం, భోగ్య పదార్థం ప్రతిదీ కണ്ണన్ కണ്ണన్ కಣ್ಣన్. 35 ఏళ్ళు నిరాహారంగా జీవించినటువంటి ఆళ్వారు ఎవరు అంటే నమ్మాళ్వార్. ఎవరా ప్రసాదమా? ఆహాహా, ప్రసాద భక్త. వాడికి ఎంత ధైర్యం చూడండి. రాముడు అంటే వాడికి అంత ప్రీతి. ఆయన ఏమంటాడే మనల్ని, రావణాసుడిని వదిలిపెట్టినటువంటి వాడు నన్నేమంటాడని వాడు ధైర్యంగా వచ్చి ప్రసాదం తీసుకొని పోతున్నాడు. వాడు వెరీ గుడ్, వెరీ గుడ్. వాడి తిరిగిపోయి బాగా అర్థమైంది. చూసాడా? కాబట్టి మరి నిర్నిద్ర తింత్రిని అంటారు. ఇప్పటికీ ఆశ్చర్యం అండి నిజంగా. ఆళ్వార్ తిరునగరిలో ఆ చింత చెట్టు యొక్క చిగురు అసలు వాడిపోదు. నిద్రపోని చింత చెట్టు వృక్షం అంటారు. ఎందుకు? ఆ చింత చెట్టు సాక్షాత్తు ఆదిశేషుడు, ఆయన యొక్క త్వరలో ఉన్నటువంటి నమ్మాళ్వారు. మరి పెరుమాళ్ళందరూ వచ్చి ఆ చెట్టు మీద కూర్చొని నమ్మాళ్వారే మమ్మల్ని వాడండి, నమ్మాళ్వారే మమ్మల్ని వాడండి అన్నప్పుడు, మరి పెరుమాళ్ళు వచ్చినప్పుడు మన ఇంటికి పెద్దలు వస్తున్నా మనం నిద్రపోకుండా వాళ్ళని రిసీవ్ చేసుకుంటాం కదా. మరి పెరుమాళ్ళు వస్తే నిద్రపోతుందా? చింత చెట్టు నిద్రపోకూడదు. అందుకని ఎప్పుడు మెరుగుతూనే ఉండి పెరుమాళ్ళని తయారని మెయింటైన్ చేసుకొని నమ్మాళ్వారు చక్కగా పాడుతూ ఉంటే ఆ పాసులు తీసుకుని వీళ్ళు వెళ్ళిపోయారు. నోతూచ్చు వర్గం పూగిన్న అమ్మ. నోము నోచి ఫలం పొందాల్సిందిగా మేము ఉండగా ఏ నోము లేకుండానే పెరుమాళ్ళందరూ వచ్చి మంగళాశాసనం చేసుకుని నమ్మాడు వారి చేత. అందుకని ఆ పాసురంలో నమ్మాడు. కత్తుకరవై కణంగల్, ఇక్కడ సెత్తార్ తిరళయ చెన్ను సరి చెయ్యం, శత్రువుల యొక్క బలం అణిచేట్లుగా వీళ్ళు వెళ్ళి గోపాలకు వాళ్ళతో యుద్ధం చేసేవారు. తిరుమంగై ఆళ్వార్ చెప్పబడ్డారు. తిరుమంగై ఆళ్వార్ ఒక ఆమెను వివాహం చేసుకోవాలనుకున్నప్పుడు ఆమె కండిషన్ పెట్టింది, నువ్వు తప్పకుండా చక్రాంకితములు అయి ఉండాలి, సంస్కారాలు అయి ఉండాలి, అప్పుడే వివాహం చేసుకుంటాను అని. సరే అన్నాడు. అంత మాత్రం కాదు, ప్రతిరోజు 1008 మంది శ్రీవైష్ణవ గోష్ఠికి నువ్వు తది ఆరాధన చేయాలి అని. ఈయన మహాయోధుడు. ఈయన యోధత్వాన్ని చూసి ఒక రాజు కొంత భూభాగాన్ని కూడా ఇచ్చాడు. సరే ఆమె వివాహం చేసుకున్నాడు. ఆ ప్రకారంగానే ప్రతిరోజు తదియారాధన చేసేవాడు. తదియారాధన అంటే సాపాటు భోజనం. తదియారాధన అంటే సాపాటు గతైన వాళ్ళు తినిపోయేది అది కాదు. ప్రతిరోజు ఇంట్లో
శ్రీరామాయణ భారత భాగవత ప్రవచనాలు చేసి ఆ తర్వాత చక్కగా భగవద్ నివేదిత ప్రసాదాన్ని స్వీకరించి వెళ్ళిపోవడం అనమాట. డిస్కల్ తదియారాధన. ఊరికే ఏదో పిలిచి భోజనం పెట్టడం కాదు. ఆ ఇంట్లో ఆ రోజు ఏదైనా కార్యక్రమం జరగాలి, ఓ పారాయణ జరగాలి, ఒక భగవద్గుణ అనుభవం జరగాలి. అది అది అంటారు. అప్పుడు దాన్ని తదియారాధన అని అంటారు. సో అట్లా చేస్తుండేవాడు. కొంత ట్యాక్స్ కూడా కట్టడం వదిలేశాడు. అప్పుడు ఆ రాజు ఎన్నోసార్లు పంపించాడు వర్తమానం, ఏమయ్యా నువ్వు ట్యాక్స్ కట్టట్లేదు అది. చివరికి ఆయన ఎన్నిసార్లు పంపించినా వర్తమానం రావట్లేదని ఆ రాజే యుద్ధానికి వస్తే యుద్ధం చేసి అని గెలుస్తాడు. గెలిచిన తర్వాత ఆయనకే అనిపిస్తుంది, అయ్యో నేను కప్పం కట్టాలి కదా, ఎట్లా ఎట్లా ఆలోచిస్తుంటే ఆ వరదరాజ స్వామి నదీ తీరంలోకి వస్తే నీకు నిధి ఉంటుందయా, దాంతో నువ్వు కప్పం కట్టేసి అంటే తర్వాత కట్టేసిన తర్వాత ఆ తర్వాత దారి దోపిడీ చేసి మరి భాగవత తదియారాధన చేసేవాడు. దారి దోపిడీ అంటే భగవద్భక్తులను దోచుకునేవాడు కాదు తిరుమంగయ్య. సంపదతోని కన్ను మిన్ను కానకుండా అధర్మం చేసేటువంటి వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళ దగ్గరకు వెళ్ళి వాళ్ళని అడ్డగించి వాళ్ళ సొత్తునంతా లాగేసి భగవత్ కైంకర్యంలో ఉపయోగించేవాడు కదా. సో అక్కడ కనిపించేటువంటి పాలధార సంపద ఇవన్నీ ఏంటి అర్థం, ఆ సంపద అంతా భగవన్ నివేదితం కావాలి అని. తిరుమంగయ్య వారి జీవిత చరిత్ర చాలా అద్భుతమైన చరిత్ర. అట్లా శ్రీరంగంలో అనేక ప్రాకారాలు కట్టించారు తిరుమంగయ్య వారు. వేద భాష్యమైనటువంటి బౌద్ధ మతాన్ని కూడా ఖండించి చాలా పెద్ద స్టోరీ ఉందనుకోండి. సరే ఏదైనా తిరుమంగయ్య వారు చెప్పబడ్డారు. తర్వాత కళైతిళం కత్తెరుమై కన్ను కిరంగి అని 2 పాసురంలో శ్రీ కులశేఖర వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత సుర్పణక ఆ జనస్థానం ఉన్నటువంటి వాళ్ళని ఆ జనస్థానం ఉన్నటువంటి కరదూషణాదుల్ని పంపించడం వల్ల వాళ్ళందరూ యుద్ధానికి వచ్చారు. 14,000 మంది రాక్షసులు రాముడి పైకి యుద్ధానికి వచ్చారు అని ప్రవచనకారుడు చెప్పగానే కులశేఖరుడు ఒక్కసారి కత్తి తీసి చలో పదని మనం కూడా యుద్ధం చేద్దామని మీదకి వచ్చాడు. అమ్మ ఇది ఎక్కడ గోల, అసలే రాజు ఏమన్నా కొంచెం తేడా వచ్చిందంటే మన తలలు తగ్గిపోతాయి. అయ్యా కులశేఖర రాజు గారు మీరు కూర్చోండి, శాంతించండి, మనకు అవకాశం లేకుండా రామచంద్ర స్వామి 14,000 మంది రాక్షసుల్ని 3 గడియల్లో సంహరించాడు అనగానే వా రాముడు ఈ అవకాశం కూడా మనకి ఇవ్వట్లేదు, మనం వెళ్ళి సహాయం చేద్దాం అనుకున్న రాముడికి ఈ అవకాశం కూడా ఇవ్వట్లేదు అని కత్తిపడేసి కూర్చున్నాడు. తర్వాత ఒకసారి ఎందుకు ఈయన దూరదేశం పోవాల్సి వచ్చింది. ఎవరు ఈ ప్రవచనం చెప్పాయని వాళ్ళ పిల్లవాడిని చెప్పాడు, ఒక నాయన నువ్వే రామాయణం చెప్పు కొంచెం జాగ్రత్త అని కొన్ని చెప్పాడు. కానీ ఈ మరీ ఇంత ఎక్స్ట్రీమ్ అని చెప్పలేదు అనమాట. ఎక్స్ట్రీమ్ అని చెప్పలేదు. ఆయన ఈ కుమారుడు కూడా మంచి రసవత్తంగా చెప్తున్నాడు. రావణాసురుడు వచ్చి భిక్షుక వేషంలో వచ్చి సీతాదేవిని అపహరించుకొని సముద్ర మార్గం ద్వారా వెళ్ళాను అని చెప్పగానే ఓ సముద్ర మార్గంలో మా సీతాదేవిని ఎత్తుకోబోగాడా, మంత్రులు రండి మనం కూడా సముద్ర మార్గంలో వెళ్ళి సీతాదేవిని తీసుకొని వద్దాం అని పదండి అంటే ఈయన మిత్రపోతుడు బాబు, ఈయనకి ఏం చేయాలి అర్థం కావట్లేదు. తండ్రి అంటే తెలిసివాడు కాబట్టి చాకచక్యంగా మేనేజ్ చేశాడు, వీడికి అర్థం కావట్లేదు. అందరు గుర్రాలు తీసుకున్నారు, పరిగెడుతున్నారు. మంత్రులు ఏమైనా మాట్లాడలేదు, ఇది ఎక్కడ పిచ్చి మీరు ఆగండి అందామా, రాజుగారు మనకి ఎదురు చెప్పలేము. అందరూ సముద్రంలో వెళుతుంటే అదే ఆశ్చర్యం, సముద్రంలో ఎంత దూరం పోతున్నా గుర్రానికి మోకాల్లో నీళ్ళే ఉంది. కొంత దూరం పోయిన తర్వాత ఆకాశంలో రామచంద్ర స్వామి సీతాదేవితో కనిపించి కులశేఖరాడు వారు మీరేం కంగారు పడకండి, రావణాసురుని సంహరించి సీతాదేవిని తీసుకొచ్చుకున్నాను అని చెప్పిన తర్వాత
ఆ స్వామి ఇంత గొప్ప స్వామి అని చూసి మనకి ఈ అవకాశం కూడా ఇవ్వలేదు రామచంద్రమూర్తి. సరే ఆయన దక్కించుకున్నాడు, పదండి వెనక్కి అని చెప్పి అమ్మ బతుకు జీవుడాన్ని వీళ్ళందరూ వెనక్కి వచ్చేస్తారు. అంతటి ప్రీతి. దృశ్యతే యస్య నగరే రంగయాత్రా దినే దినే తమహం శిరసా వందే రాజానం కులశేఖరం. కులశేఖరాల వారి యొక్క తనియర్. దృశ్యతే యస్య నగరే రంగయాత్రా దినే దినే, ప్రతిరోజు చాటింపు వేసేవాడు. మనం శ్రీరంగం వెళుతున్నాం రేపు, రండి రండి మీరందరూ రండి, మీ అందరికి భోజన వసతులు ఏర్పాట్లన్నీ మేము చూసుకుంటాం. ప్రతిరోజు చాటింపు చేసేవాడు. ఏంటంటే ప్రతిరోజు చాటింపు చేయడం ఎందుకండి? మరి చాటింపు చేసిన తర్వాత నెక్స్ట్ డే వెళ్ళాలి కదా. కానీ ఇక్కడున్న మంత్రులు, ఈయనకు అసలే వైష్ణవ ప్రీతి ఎక్కువ. రాముడు అంటే మహాపిచ్చి. రాముడు అంటే అంత పిచ్చినటువంటి పిచ్చోడు రాముడి చేత ఆరాధింపబడిన పెరియ పెరుమాళ్. రంగనాథుడి యొక్క సౌందర్యాన్ని చూస్తే ఇంకా ఆగుతాడా? ఇక అక్కడే కూర్చొని పోతాడు, మనకు దిక్కేవు. కాబట్టి ఈయన్ని శ్రీరంగం పోనీయకుండా ఆపాలి అని మంత్రులు ఏం చేసేవారు? ఈయన శ్రీరంగ యాత్ర అనగానే కొంతమంది వైష్ణవ స్వామిని పంపించేవారు. ఆ వైష్ణవ స్వాములు రాగానే వీణ పడి పడి వారిని సేవించి, అయ్యా రండి రండి అని కూర్చోబెట్టి వాళ్ళ ద్వారా ప్రవచనాలు వింటూ, వాళ్ళకి తదియారాధన చేస్తూ, వాళ్ళ సన్మానం చేస్తూ తృప్తిగా పంపించేవాడు. ఓ సమయం అయిపోయిందా? అయిపోయింది. సరే రేపు వెళ్దాం. కుషతే నగరే, రేపు శ్రీరంగ యాత్ర. మళ్ళీ రేపు శ్రీ వైష్ణవులు రావడం. ఇదే నడిచేది అనమాట. ఇదే నడిచేది. ఎందుకంటే వెళ్ళిపోతే మళ్ళీ రావడం కష్టం. పెరుమాళ సౌందర్యం మామూలు సౌందర్యం అని వాళ్ళు అట్లా. అందుకని గుషతే నగరే రంగయాత్ర దినే దినే. కొంతమంది ఇక సంపద మొత్తం కూడా ఈ స్వాములకి అన్ని రకాలుగా ఇస్తున్నాడు, ఇది కొద్దిగా ఇంత ప్రీతి ఉంటే కష్టము, ఆ ప్రీతి తగ్గించాలి అని ఒకనాడు మంత్రులు ఈ వైష్ణవ స్వాముల మీద అభండాలు వేస్తారు. స్వామి, కారాగారంలో ఖజానాలో ఉన్నటువంటి కొన్ని విలువైన ఆభరణాలు ఈ స్వాములు తీశారు, దొంగతనం చేశారు. మరీ మీకు వైష్ణవులు అంటే ఇష్టం ఉండొచ్చు, కానీ ఇంత మితిమీరిన ప్రేమ అండి. వాళ్ళు దీన్ని అలుసుగా తీసుకొని కొన్ని నగలు కాజేశారండి. ఈయన అర్థమైపోయింది, వైష్ణవులు అట్లా చేయరు, సమస్య లేదు. సరే మీరు చేశారంటున్నారు కదా, పిలిపించండి, వాళ్ళని పిలిపించండి అని పిలిపించి ఒక పావనవాడిని పిలిపించాడు. ఒక పావనవాడిని పిలిపించి బాగా మంచి విషసర్పాన్ని దానికి బాగా కోపం కలిగించి కుండలో వేశాడు. బుస్సు బుస్సు అంటూ. కులశేఖరాలు వారు అన్నారు, వైష్ణవులు ఈ యొక్క ఆభరణాలు తీశారు అని దొంగతనం మీరు వాళ్ళ మీద అభియోగం చేస్తున్నారు. వారు తీయలేదు నాకు విశ్వాసం ఉంది. నా విశ్వాసమే కరెక్ట్ అయితే నేను ఈ కుండలో చేయబెడతాను. ఆ పాము నన్ను కరిస్తే వాడు తీశారని ఒప్పుకుంటాను, కరవకపోతే వాడు తీయలేదు అని అందరూ చూస్తున్నా, అందరూ భయపడుతుంటారు. బాబు ఏదో అబద్ధం ఆడారు, రాజుగారు అయినా సరే ఒప్పుకోకుండా లోపల చేయబెడితే పాము కరవలేదు. ఇప్పుడు వెంటనే అదే కుండని మంత్రులారా మీ దగ్గర పంపిస్తున్నాను, పాము మీరు చేయబెట్టండి ఇందులో అంటారు. వెంటనే వాళ్ళు సాష్టాంగం చేసి, అయ్యా క్షమించండి రాజా, మీరు మితిమీరిన ప్రేమతోని మీరు ఎక్కడ ఖజానా అంతా ఖాళీ చేస్తారేమో అని మేము ఇట్లా చేశాం తప్ప వాస్తవానికి వాళ్ళు అట్లాంటి వాళ్ళు కాదు, మేము అభియోగం మమ్మల్ని క్షమించండి. చూడండి, భాగవత తదియారాధన చేసిన వాడు, భగవంతుడికి ఖర్చు పెట్టిన వాడు ఎప్పుడూ చెడిపోదు. మీరు ఎప్పుడైనా విన్నారా? కొన్ని వ్యసనాలకు లోబడి డబ్బులని పోటున్న వాళ్ళు, అప్పు చేసిన వాళ్ళు ఉంటారు, కానీ పెరుమాళ్ళ కైంకర్యం చేసి అప్పు పరైన వాళ్ళు ఎవరైనా ఉంటారా అండి? భాగవతోత్తములకు, ఆచార్యులకు గోసేవ చేసిన వాడు ఎవడైనా కిందికి పోయిన వాడు ఎవడైనా ఉంటాడా? ఎవడు ఉంటాడు, మనం ఇచ్చి అనుకోవడానికి. సో అటువంటి ఒక నిష్ఠ, భాగవత నిష్ఠ కలిగినటువంటి వారు కులశేఖరాలు వారు నిన్నటి రోజున తెలియజేయబడ్డారు. ఇవాళ పాసురం 13వ పాసురం. ఈ పాసురాన్ని మనం ఒకసారి రారేసుకుందాం, చేయిద్దాం.
అద్భుతమైన కీర్తన శ్రీరంగప్రియ ప్రజ్ఞ గారి యొక్క గళంలో 13వ పాసురానికి అవతారిక చూద్దాం. నిన్నటి రోజున గోపికలు సడన్ గా రామనామాన్ని తీసుకున్నారు కదా. స్త్రీల యొక్క మనస్సును ఎరిగినటువంటి వాడు మర్యాద పురుషోత్తముడు. ఒక్కసారిగా ఇంతమంది గోపికల్లో ఒక చిన్న కలకలం రేగింది. ఏమని? ఇప్పటిదాకా మనం కృష్ణుని కీర్తిస్తుంటే మీరు సడన్ గా రాముని కీర్తిస్తున్నారేంటి ఆయన 2 వర్గాలుగా విడిపోయారు గోపికలందరూ. ఎందుకట ఒక గోపిక అంటుంది, త్రేతాయుగంలో ఎక్కడ చూసినా రామో రామో రామ ఇది ప్రజానాం అభవన్ కథ. రామ 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 అనే కదా కీర్తించారు. త్రేతాయుగంలో ఎవరైనా కృష్ణుని కీర్తించారా? మరి మీరెందుకరా శ్రీరాముని కీర్తిస్తున్నారు? మన ఏ యుగంలో ఉన్నాం? పాపర యుగంలో ఉన్నాం. మరి మన కళ్ళ ముందుకు వచ్చినట్టు తింటున్నవాడు కృష్ణుడు. కాబట్టి మన కృష్ణుని కదా కీర్తించాలి, మీరు రాముని కీర్తిస్తున్నారేంటి అని ఆ గోపికల మధ్యలో కొద్దిగా వాగ్వివాదం మొదలై గోపిక అంటుంది, మనం ఆరాధిస్తున్నటువంటి దేవతని పక్కన పెట్టి ఇంకొక వైపు వెళితే ఇటు వీళ్ళు అనుగ్రహించగా వాళ్ళు అనుగ్రహించకుండా ఎటు కాకుండా పోతాము అని అంటున్నారు. వాస్తవం రాముడు కృష్ణుడు వేరే ఏం కాదు, ఇద్దరు ఒకటే. ఆ తత్వం మనం తెలియజేయడం కొరకు అనమాట వ్యాఖ్యాత వర్ణిస్తున్నారు ఈ విషయాలని. అనగానే అప్పుడు ఏమిటది? ఇటువైపు వర్గం వారు మీ రాముడు అంటే ఏమిటి గొప్ప, ఇటువైపు వర్గం వారు కృష్ణుడు ఏమిటి గొప్ప అని కొద్దిగా వాదించుకోవడం మొదలుపెట్టారు. వాస్తవానికి రాముడిలో కృష్ణుడిలో చాలా సిమిలారిటీస్ ఉన్నాయి, మనం వాటిని చూద్దాం. ఇప్పుడు ఇటువైపు గొప్ప అంటున్నారు అనమాట, ఏమిటి మీ రాముడిలో గొప్పతనం, ఏమిటి మీ రాముడిలో గొప్పతనము? కోరి వచ్చిన స్త్రీని ముప్పు చెవులు కోసి పంపించాడా శూర్పణఖని? మరి మీరేమో మర్యాద పురుషోత్తముడు అంటున్నారు, ఇదేనా మీ రాముడు గొప్పతనం అని ఇటువైపున వాడు అంటారు. ఇటువైపున వాడు కృష్ణుడి వైపున వాడు. రాముడి వైపున గోపికలు అంటున్నారు, ఓ చాలే అమ్మా, అవం పాలిద్దామని వస్తే పూతన ప్రాణాలను తీసేసాడు మీ కృష్ణుడు. పాలిద్దామని వస్తే ప్రాణాలను తీసేశాడు.
ఓ పెద్ద కృష్ణుడి గురించి చెప్పొచ్చారులే మీరు అని వీళ్ళు అంటున్నారు. అలా కొద్దిగా వాదించుకుంటున్నారు. రాముడు ఏం గొప్ప, కృష్ణుడు ఏం గొప్ప. వాస్తవాన్ని మీరు గమనించండి, ఇద్దరికి ఎన్ని సిమిలారిటీస్ ఉన్నాయో. ఇద్దరు కూడా నదీ తీర ప్రాంతాల్లోనే పుట్టినటువంటి వారు కదా. శ్రీరామచంద్రమూర్తి సరయూ నది తీరం, కృష్ణ పరమాత్మ యమునా తీరం. ఇద్దరు కూడా తండ్రి చెప్పినటువంటి మాటలు వినటువంటి వాడు కదా. పితృవాక్ పరిపాలన దక్షుడు శ్రీరామచంద్రుడు మనకు తెలుసు కదా. అడవులకు వెళ్ళమంటే వెళ్ళాడు. మరి కృష్ణ పరమాత్మ పుట్టగానే కారాగారంలో ఉన్నటువంటి ఇతను ఇక్కడ వద్దు అక్కడ వెళ్ళి పెరగాలి అంటే వెంటనే విన్నాడా లేదా? నాయనా, చతుర్భుజాలతో నువ్వు జన్మించావు, జాతోసి దేవదేవేశ శంఖచక్ర గదాధర దివ్య రూపం ఇదం దేవం ప్రసాదేన ఉపసంహర. దేవతలకే దేవుడైనటువంటి ఓ శ్రీకృష్ణ, చతుర్భుజాలతో అవతరించిన ఓ స్వామి, మాయైన అనుగ్రహంతో నువ్వు నార్మల్ శిశువుగా మారిపోనాయన. ప్రసాదేన ఉపసంహర, చతుర్భుజాలను ఉపసంహరించుకో. ఎందుకంటే ఆ దుర్మార్గుడైన కంసుడు కంట్రోల్లో పడితే నీకు ఏదైనా అపకారం జరుగుతుంది. ఈయన దేవదేవుడు అని తెలుసు, కానీ పరాత్పరుడు అన్నటువంటి జ్ఞానం అక్కడ లేదు. పుత్రవాత్సల్యమే వచ్చింది అక్కడ. దానితో పరాత్పరుడు అన్న జ్ఞానం పోయింది. పోయి నువ్వు మామూలుగా అవురా అనగానే వెంటనే బబువుగా పరాకృత శిశువు వీటి 2 చేతులతోని నార్మల్ శిశువు అయిపోయాడా లేదా? చెప్పగా పుట్టినప్పుడే మాట విన్నాడు ఈయన. మరి చిన్న వయసులోనే తాటకా సంహారం ఎవరు? రామచంద్రమూర్తి. కొన్ని సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత అనుకోండి, ఇక నిలబారుడు ఉండగానే భూతల సంహారం, శకటాసుర భంజనం ఇలాంటివన్నీ చేసేటువంటి వాడు కదా. కాబట్టి ఆయా యుగాల్లో ఆయా ప్రయోజనం కోసం వచ్చినటువంటి అవతారమే తప్ప రాముడు వేరు కృష్ణుడు వేరు కాదు అని కొద్ది శాస్త్ర పరిజ్ఞానం ఉన్న గోపికలు వచ్చి వీళ్ళతోని సంధాయిస్తున్నారు. మీరు మాట్లాడితే ఇక్కడ ప్రయోజనం ఏం చెప్పాలి? అని ధర్మి ఒకడే, ధర్మం వేరు. ఆయా యుగంలో ఆయా ప్రయోజనాల కొరకు అవతరించిన వాడే తప్ప ఇద్దరు ఒకటేనా? ఎక్కడి నుంచి వస్తున్నారండి అవతారాలన్నీ? మనం చెప్పుకున్నాం, గుర్తుందా? 5 భాషలు అయిపోయిన తర్వాత పరావ్యూహ విభవ అంతర్యామి అర్చ అని చెబుతూ పాల సముద్రంలో వేయించేసినటువంటి అనిరుద్ధమూర్తి నుండే మనకు అవతారాలన్నీ వస్తున్నాయి. అవతారాలన్నీ క్షీరసాగర ఆ మూర్తి నుంచే వస్తున్నాయి. అసలు రామ అంటే అర్థం ఏంటి? కృష్ణ అంటే అర్థం ఏంటి? రమతే ఇది రామ, ఆనంద స్వరూపుడు, ఆనందించువాడు అని అర్థం కదా. కృష్ణ అంటే అర్థం కూడా అర్థం అదే కదండి. కృష్ణ అంటే అపరిమితమైన, అపరిచ్ఛిన్నమైన, అన్లిమిటెడ్. నా అంటే జాయ్, ఆనందం అని అర్థం. అపరిమితమైన ఆనందమే కృష్ణ అంటే. రామ అన్న అదే అర్థం, పేర్లలో కూడా అదే అర్థం ఉంది. ద్వాపర యుగంలో పుట్టాడు, కాస్త రంగు కూడా కలిసి వచ్చిందని కృష్ణ అన్నారు. కృష్ణ అంటే బ్లాక్ అని అర్థం కదా. రంగు కూడా కలిసి వచ్చిందని కృష్ణ అని పేరు పెట్టారు. వాస్తవానికి కృష్ణ అన్న అపరిమితమైన ఆనందం అనే అర్థం, రామ అన్న ఆనందం అని అర్థం. ఎక్కడ తేడా ఉంది? ఎక్కడ తేడా లేదు. వీళ్ళిద్దరూ ఒకటే. కాబట్టి ఎవరి నామానికి కీర్తిస్తే తేడా ఏం లేదు అని ఇంకో గోపిక అంది. అసలు చిన్నప్పుడు కృష్ణ పరమాత్మ వృత్తాంతం మీకు ఎవరికైనా తెలుసునా? యశోదాదేవి రోజు పడుకోబెట్టేటప్పుడు కృష్ణుడికి ఏదో కథ చెప్పాలి. ఆ కథ వింటే కానీ నిద్రపోడు మనవాడు. ఒక రోజున ఏం జరిగిందో తెలుసా అని గోపిక ప్రారంభించారు. చెప్పు ఏమేంటి? ఒకరోజు ఇట్లాగే కృష్ణుడు పడుకొని ఉన్నాడు ఒళ్ళో. యశోద ఒక కథ చెప్పు. ఏం కథ అట? రామో రామ బభూవ, ఒకప్పుడు రాముడు అనేవాడు ఉండేను అని ఆయన మనవాడు అని కొడుతున్నాడు. ఎవరు? కృష్ణ పరమాత్మ. తదబలా సీతేతి, ఆయన భార్య పేరు సీత. సీత అనొక భార్య ఉండేను. తౌ పితుర్వాచ పంచవటీ వనే విహరత, వాళ్ళిద్దరూ పితృవాక్య పరిపాలన కొరకు పంచవటి తీరంలో విహరిస్తూ ఉండేను. ఎవరు? కృష్ణ పరమాత్మ కొడుతున్నాడు. ఆ తర్వాత తామహారద్ రావణ, అటుపైన సీతాదేవిని రావణాసురుడు అపహరించుకొని వెళ్ళాను అనగా నేను ఊగునటలే. సౌమిత్రే ఎక్కువ ధనుడు 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 గట్టిగా అరిచాడట. లక్ష్మణ, ధనుడు తీసుకురా. ఎందుకు? మరి పూర్వజన్మ వాసు ఎడిపోతుంది. ఈయనే కదా రాముడు. ఒక్కసారి రాముడు తన్మయత్వం వచ్చేసింది. వచ్చేసి
దుర్మార్గమైనటువంటి రావణుడు తీసుకెళ్తున్నాడు. ఏ లక్ష్మణ ధనుర్బాణం అందుకోవాలని గట్టిగా అరుస్తున్నాడు. అలాగే ఒకసారి కంగారు ఉండిపోయి దేశం మీద ఏమైంది ఆయనకి అని మన వెంటనే గుర్తొచ్చింది. అయ్యో మనం ఈ అవతారంలో ఉండదు కానీ ఒకసారి ఇట్లా అన్నాడు అంతే. మొత్తం మర్చిపోయింది. మొత్తం మర్చిపోయింది. కాబట్టి చిన్నప్పుడు జరిగిన వృత్తాంతం ఇది. మరి చెప్పండి, మీకు ఇప్పుడు రావణుడు కృష్ణుడు వేరా కాదు కదా. ఆ రోజు జరిగినటువంటి రామ వృత్తాంతం చెప్పగానే వెంటనే కోపం వచ్చిందా లేదా మన కృష్ణుడికి. కాబట్టి ఆ రాముడే కృష్ణుడు కదా, ఈ కృష్ణుడే ఆ రాముడు, ఏమీ తేడా లేదు అని చెప్పి వ్యూహమూర్తి పాలకడలో ఉన్నాడు కదండి. సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ మూర్తులుగా ఉన్నాడు. వాసుదేవమూర్తి వాసుదేవుల్లో శాంతిన్యంలో కలిసిపోతుంది. ఇక్కడ ఎవరో కొద్దిగా అల్లరి చేస్తున్నారు. రాముడు ప్రవచనం నడుస్తుంది. ఇక్కడ పిల్లల్ని బయట తీసుకొని పోండి, అల్లరి చేయొద్దు. ఇక్కడ ప్రవచనం నడుస్తుంది, తిరుపతి ప్రవచనం నడుస్తుంది. ఇక్కడ రామగుత్తు శ్రద్ధ వినేవాళ్ళు వినాలి. ఇక్కడ ప్రద్యుమ్న, అనిరుద్ధ, సంకర్షణ. సంకర్షణ సమ్యక్ కర్షణం, బాగా ఆకర్షించేవాడు అని అర్థం. అంటే ఏంటి? ప్రళయకాలంలో అందరినీ లోపల తీసుకునేవాడు అని అర్థం. ప్రళయం మనం చేస్తుంది రుద్రుడు, శివుడు కనబడుతున్నా మళ్ళీ చివరగా శివుడు కూడా లోపల తీసుకునేది ఈ అనిరుద్ధమూర్తి. ప్రద్యుమ్న అంటే ప్రకృష్టమైనటువంటి కాంతి గలవాడు అని అర్థం. సృష్టి చేసే ముందు ఒక అద్వితీయమైన కాంతి. పిలవాడిని కనే ముందు గర్భవతి అయిన తల్లికి ఒక రకమైన కాంతి ఉంటుంది శరీరంలో. అటువంటి కాంతి ప్రద్యుమ్నుడు అంటే సృష్టికారకుడు. అనిరుద్ధ అడ్డగింపలేనటువంటి పరాక్రమం కలిగినటువంటి వాడు, స్థితికారకుడు అని అర్థం. అన్ని శ్రీమన్నారాయణుడే వాళ్ళలో ఉండి ఆయా పనులు చేయిస్తూ ఉంటారు కదా. శ్రీమన్నారాయణ యొక్క మొట్టమొదటి అవతారం విష్ణు అవతారం, ఎంతలా వ్యాపించి ఉండేవాడు కదా. అలా వీళ్ళ ముగ్గురు ద్వారా 3 చేస్తున్నట్టు కనబడుతుంది. కానీ లోపల అంతర్యామి చేయించేవాడు శ్రీమన్నారాయణుడు. కాబట్టి అవతారాలన్నీ కూడా వచ్చే ఎక్కడి నుంచి వస్తున్నాయి? సముద్రం నుంచి వస్తున్నాయి, అనిరుద్ధమూర్తి నుంచి వస్తున్నాయి. కాబట్టి వీళ్ళెవరు వేరు కాదు, ఇద్దరు ఒకటే. సరే, ఇప్పుడు ఏం చేద్దాం? ఇద్దరిని కీర్తిద్దాం. మరి ఇద్దరిని కీర్తిద్దాం అంటే ఎవరి పేరు ముందు కీర్తించాలి? ఇది కూడా ప్రశ్నే కదా. కాబట్టి మనం ఈ యుగంలో ఉన్నాం కాబట్టి, ఈ యుగానికి ఆదిత్యత కృష్ణుడికి ఉంది కాబట్టి ముందు కృష్ణ వైభవాన్ని కీర్తిద్దాం రా అన్నారు. ఓకే, కాంప్రమైజ్, చలో స్టార్ట్ చేశాం. అద్భుతమైన పాసురం. உள்ளின் வாழ்க்கின்றானை பொல்லாவரக்கனை கிள்ளி களைந்தானை கீர்த்திமை பாடி போய் உள்ளின் వాయికిండానై బకాసుడు కొంగ యొక్క నోటిని చీల్చినటువంటి వాడు అటువంటి కృష్ణుడి యొక్క పొల్లావరక్కనై. పొల్ల అంటే తెలంగాణలో వాడే పొల్ల అని అర్థం కాదు. ఓ పొల్ల ఇట్లా పొల్ల అంటే పిల్లకి వ్యతిరేక విత్పత్తి పదార్థం అనమాట, వికృతి పదం. సో ఇక్కడ పొల్ల అంటే పిల్ల అని అర్థం కాదు, పొల్ల అంటే దుష్టుడైన అర్థం. ఓకే, దుష్టుడైన అరక్కనై అంటే రాజుడు. ఎవరైనా రావణాసుడి యొక్క తలను కిళ్ళిక్కలైందానే గిల్లి పారేసినటువంటి శ్రీరాముడి యొక్క కీర్తిని పిల్లలు ఎల్లారు, పిల్లలందరూ పాడి గానము చేసి పోచు పావైక్కడం పుక్క వ్రతం చేసేటువంటి క్షేత్రానికి వెళ్ళారు. వెళ్ళి ఎళుందు శుక్రుడు ఉదయించాడు, వ్యాళం మురంగిత్తు బృహస్పతి అస్తమించాడు, ఉళ్ళుం చిలంబినగాన్ పక్షులు కూయుచున్నవి. ఓదరి కన్నినాయ్ తామరలో సంచరించే 9 వంటి కన్నులున్నట్టుదానా పావాయ్ ఓ సుకుమారి, నీవు నన్నాళ్ ఈ మంచి రోజున ఉళ్ళక్కుడైందు హృదయమంతా చల్లబడేట్టుగా అవగాహన వచ్చి నీరాడాదే, స్నానం చేయక అల్లిక్కిడత్తియో ఇంకా పక్క మీద పడుకునే ఉన్నావా, కళ్ళంత విరిందు కళంతేరో రెంబావాయ్, నీ కపట నిద్రని మాని మాతో వచ్చి జాయిన్ అయ్యి మమ్మల్ని అనుగ్రహించు అని ప్రార్థిస్తున్నా నీకు. చాలా అద్భుతమైనటువంటి ఒక పాసురం. మనం పాసురాన్ని పూర్తి చేసుకున్నావా లేదా అనేది ముఖ్యం కాదు, అందులో ఉన్నటువంటి విషయాల్ని ఎంత బాగా మనం అనుభవిస్తున్నాం అనేది ముఖ్యం కదా. పాసురం అంతా పూర్తి చేసుకోగలమా అంటే వ్యాఖ్యానం మన వల్ల అవుతుందా? శ్రీరామ క్షేత్రంలో భగవద్ రామానుజులు వేయించేసి ఉండగా కొంతమంది స్వాములు వచ్చి, అయ్యా రామానుజ మీరు తిరుపావి వ్యాఖ్యానాన్ని మనకు అనుగ్రహింపజేయాలి అంటే వాళ్ళ గ్రంథాన్ని ఎత్తి మీద పెట్టుకొని మా వల్ల కాదండి అన్నారు రామానుజు. తిరుపావి వ్యాఖ్యానం చేయాలంటే ఆండాళ్ళ తల్లియే చేయాలి.
మన వంటి వాడికి ఏ సమర్థత ఉంది అంటే ఎవరు చెప్పినా ఏదో కొంత మన శక్తి మీద చెప్పామనే తప్ప పూర్తిగా చెప్పినటువంటి ఆ తృప్తి రామానుజులకే లేదు కదా. ఏదో చెప్పుకున్నాం అంటే మన శక్తి మేరకు కొంత చెప్పుకున్నాం అంతే, మన జ్ఞానం మేరకు అంతే తప్ప లేకపోతే 30 పాసురాలకి 6,000 వ్యాఖ్యానాలు, 3,000 వ్యాఖ్యానాలు, 4,000 వ్యాఖ్యానాలు ఇన్నేమిటండి. అంటే ఎంత గంభీరమైన అర్థాలు ఉన్నాయి ఈ పాసురాల్లో. 6,000 అంటే 60,000 కూడా రాయొచ్చు. చదివేవాడు ఉండాలిగా, చదివేవాడు ఉండాలి కదండి అన్ని రాయాలంటే. మరి నమ్మాడు వాళ్ళ 1102 పాసురాలకి 36,000 వ్యాఖ్యాన పడి వ్యాఖ్యానం ఉంది. మరి ఇక్కడ 30 పాసురాలకి 6,000 వ్యాఖ్యానం ఉందంటే ఎంత గంభీరమైన అర్థాలు ఉన్నాయి. మన వల్ల అవుతుందా? ఇంతవరకు కుదిరితే అంత అనుభవం చేసుకోవడం అంతే. ఇక్కడ చాలా రహస్యంగా చెప్తున్నారు వ్యాఖ్యానం. ఇక్కడ ఈ విభేదం వచ్చిన తర్వాత లేదు వాళ్ళిద్దరు ఒకటే అని కాంప్రమైజ్ అయిన తర్వాత మరి ముందు ఇక్కడ ఈ యుగంలో అధికుడు కాబట్టి కృష్ణ పరమాత్మ యొక్క చారిత్రాన్ని మనం కీర్తిద్దాం అని స్టార్ట్ చేశారు. ఉళ్ళిన్వాయ్ కీండానై, కొంగ ఉళ్ళి అంటే పక్షి అర్థం, కొంగ నోటిని చీల్చిన వాడ, అటువంటి వాడి యొక్క కీర్తిని మేము పాడుతూ ఉండగా, అలాగే దుష్ట రావణుడు అనేటువంటి వాడిని తలని గిల్లి పారేసినటువంటి రామచంద్రుడి యొక్క వైభవాన్ని కీర్తిస్తూ పిల్లలందరూ కృష్ణ పరమాత్మ ఏ వ్రతక్షేత్రానికైతే రమ్మన్నాడో ఆ వ్రతక్షేత్రానికి వెళ్ళిపోయారు. తామరలో సంచరిస్తున్నటువంటి 9 లాంటి కన్నులు ఉన్నటువంటి ఓ సుందరి, నీ యొక్క కపట నిద్రలు పక్కన పెట్టి ఇక్కడైనా మేలుకొని మమ్మల్ని అనుగ్రహించు, మాతో రా అని చెప్తుంది కదా. ఏమండి, ఇప్పుడు కృష్ణ పరమాత్మ వైభవాన్ని కీర్తించాలన్నప్పుడు ఏ గోవర్ధనం తినడము, ఏ కంసుడి యొక్క ఇదో చెప్పాలి కదండి. మరి ఇంత సింపుల్గా పుల్లింగాకి బకాసుడి యొక్క నోటిని చీల్చిన వాడు అదేం పెద్ద వీర కాదండి, దాన్ని చెప్తున్నారు ఇక్కడ గోపికలు అంటే. ఆయన వినండి, పరమాత్మ దృష్టిలో పరమాత్మ చేష్టితాలన్నీ కూడా ఆశ్చర్యకరమైన చేష్టితాలే. ఇందులో ఒకటి చిన్నది ఒకటి పెద్ద అని ఏం లేదు. కంసుడిని సంబంధించడం మాత్రమే పెద్ద పన అదేమన్నా? పోనీ రాముడికి రావణాసుడికి సంబంధించిన పెద్ద పన అదేమన్నా? సంకల్ప మాత్రం చేత అఖిలాండ కోటి బ్రహ్మాండాలని సృష్టించేటువంటి శ్రీమన్నారాయణుడికి ఈ కంసుడు ఆ రావణాసుడు చిన్న క్రిమి అండి. వాడిని సంకల్ప మాత్రం కింద సంహరించగలడు. దానికోసం ఈయన పెద్ద నడుము పట్టుకుని యుద్ధం చేయాలా? అక్కర్లేదు. కాబట్టి పరమాత్మ యొక్క దృష్టిలో ఆయన చేష్టితాల్లో ఒకటి పెద్దది ఒకటి చిన్నది అని లేదు కదా. ప్రతిదీ ఆశ్చర్యకరమైన చేస్తుంది. కాబట్టి పుల్లిన్వాకి ఇండానై అనందం. తర్వాత వల్లావరక్కనై, దుష్టరావణుడి యొక్క తలను గిల్లి పారేసినటువంటి వాడు. చూడండి, ఆండాల తల్లికి ఎంత ప్రీతిగా రావణుడు అంటే, ఒక వీర పత్ని, ఒక వీరుడి యొక్క భార్య తన యొక్క భర్త యొక్క వీరత్వం ఎట్లా పొగుడుతుంది చూడండి. వాస్తవానికి మనం చూస్తే రామాయణాన్ని పరిశీలిస్తే ఈయన వానరులతోని మైత్రి ఏర్పాటు చేసుకొని నానా కష్టపడి వాలిని చంపి సుగ్రీవుడికి పట్టాభిషేకం చేసి, ఒరే నాయన 4 నెలల తర్వాత 4 నెలలు రెస్ట్ తీసుకో, ఆ తర్వాత నువ్వు వానలు తీసుకొచ్చి నాకు సహాయం చేయంటే వాడు ఇచ్చిన మాట మర్చిపోయి హాయిగా ఎంజాయ్ చేసుకుంటూ కూర్చున్నాడు సుగ్రీవుడు. ఎంజాయ్ చేసుకుంటూ కూర్చున్నాడు. 4 నెలలు అయిపోయింది, శరత్కాలం అయిపోయింది, ఇంకా రావట్లేదు. లక్ష్మణ స్వామి పిలిచాడు. లక్ష్మణ, మరి ఏంటో కాస్త వెళ్ళి చెప్పురా ఒక మాట, కొద్దిగా చెప్పు సుగ్రీవుడికి, వాలి వెళ్ళిన మార్గం ఇంకా మూసుకోపోలేదని చెప్పు అన్నాడు. ఏమన్నాడు? వాలి వెళ్ళిన మార్గం ఇంకా మూసుకొని పోలేదంటే నీకు కూడా మృత్యు దగ్గరలో వస్తుంది, ఇచ్చిన మాట మర్చిపోయి నువ్వు విర్రవీగి ఇది చేస్తున్నావు అని రాముడు చెప్పిన అందంగా చెప్తాడు. మనసు నొప్పించేలా చెప్పాడు, సున్నితంగా చెప్తాడు. ఏమన్నాడు? వాలి వెళ్ళిన మార్గం ఇంకా మూసుకోపోలేదని చెప్పు, అంటే తెరిచే ఉంది అని అర్థం. అంటే నీకు కూడా రెడీగా ఉంది ఆ మార్గం అని అర్థం అన్నాడు. లక్ష్మణ స్వామికి లక్ష్మణుని ఏమన్నా పెద్ద పట్టించుకోడు. రాముడికి కించిత్ అపకారం జరుగుతుందన్న, కించిత్ దుఃఖం జరుగుతున్న లక్ష్మణ స్వామి అసలు మళ్ళీ తాళలేడు అన్నాడు, అంత కోపం. అది గమనించిన రాముడు మళ్ళీ లక్ష్మణ స్వామి పిలిచే, లక్ష్మణ ఒకసారి ఇక్కడ రా, నువ్వు వెళుతున్నప్పుడు సుగ్రీవుడితోని మనకు ఉన్నటువంటి మైత్రి ఎట్లాంటిదో దాన్నే ఆలోచించుకొని పోవాలి తప్ప నువ్వు ఏ రకమైన విరోధ భావాన్ని పెట్టుకొని పోవద్దు అని చెప్పాడు. అది రాముడు గొప్పతనం. చెప్పేది సున్నితంగా మాట చెప్పాడు. చెప్పినప్పుడు మరి ఎంత కోపం వస్తుంది లక్ష్మణ స్వామికి? నీకు సహాయం చేసి నీ అన్నను సంహరించి దుర్మార్గమైనటువంటి వాడిని, నీ భార్యను కూడా వాడే అనుభవిస్తున్నాడు కదా. సుగ్రీవుడి భార్యను కూడా వాడే అనుభవిస్తున్నాడు. వీడికి భార్యాసుఖం లేదు, రాజ్యసుఖం లేదు. అట్లాంటి అధర్మాత్మైనటువంటి వాడిని చంపి ఈయనకు పట్టాభిషేకం చేస్తే నీకు సమయం ఇచ్చిన తర్వాత నువ్వు రాకుండా ఉంటావా? మరి లక్ష్మణ స్వామి కోపం రాదా? వస్తుంది.
ఆ కోపం వస్తే ఎక్కడ మన సుగ్రీవుడు ఇబ్బంది పడతాడో అని మన మధ్య ఉన్న మైత్రిని గుర్తుపెట్టుకొని వెళ్ళిపోవాలి. లక్ష్మణస్వామి ఇంకా కోపం, ఈయన చెప్తాడు నా ఒళ్ళు మండుతుంది అని వెళ్ళాల్సిన తిన్నగా మార్గంలో వెళ్లకుండా అడ్డు మార్గంలో వెళ్ళాడు. ఆ అడ్డు మార్గంలో వచ్చిన బండరాళ్ళను తన్నుకుంటూ చెట్లను పెగిలించుకుంటూ ఆ కోపం అంతా తినాలి కదా మరి, పెగిలించుకుంటూ వెళ్ళాడు లక్ష్మణస్వామి. అదే కొంతమంది చూడండి రోడ్డు మీద వెళ్తూ ఆ రాళ్ళ తన్నుకుంటూ పోతుంటారు రాళ్ళ తన్నుకుంటూ పోతుంటారు లక్ష్మణస్వామి బ్యాచ్ అనమాట. అది ఎందుకు ఆ కోపం అంతా పోయేలాగా, అంత కోపం కిళ్ళిక్కలందరు. అటువంటి సుగ్రీవుడు దగ్గరికి వెళ్ళి మళ్ళీ హనుమంతుడు ఎప్పుడో ముందే గమనించి ముందే కొంత హెచ్చరించాడు, సుగ్రీవా నువ్వు ఇచ్చిన సమయం గడిచిపోయింది అని ముందే వర్తమానం పంపాడు. అప్పుడు లక్ష్మణస్వామి కోపం చల్లారెట్టుగా, స్వామి మీరు కోపించకండి, వర్షాకాలం అయిపోయింది, అన్ని చోట్ల కబురు పంపాము, అందరూ వస్తున్నారు, వేరే కంగారు పడకండి, అందరూ వస్తున్నారని చెప్పి ఆ మంకీస్తోని కొండముచ్చులతోని స్నేహం చేసుకొని వాళ్ళందరితోని ఒక వారధి కట్టి వీళ్ళందరినీ వెంట పెట్టుకొని అక్కడికి వెళ్ళి ఘోరమైన యుద్ధం చేసి అప్పుడు సంహరించాడు. ఇంత కష్టపడి రావణాసుడు సంహరిస్తే గోదాదేవేమో కిళ్ళి కళంగానే కీర్తిమై పాడిపోయాను. 10 తలల రావణాసుడిని గిల్లి పారేసినటువంటి రామచంద్ర చరిత్ర అంటే ఏంటి? రాముడికి రావణాసుడిని చంపడం అనేది పెద్ద టాస్కే కాదు, అసలు పెద్ద పనే కాదు కదా. అనంతకోటి బ్రహ్మాండాలు, సూర్యుడిని మింగేటువంటి నక్షత్రాలు సూర్యుడిని మింగేటువంటి కృష్ణ బిలాలు, ఇవన్నీ మిల్కీ వే మనకు టెలిస్కోప్ ద్వారా కనిపించింది, నాసా కనిపెట్టింది చాలా కొంచెం మాత్రమే. మన కంటికి కనపడినటువంటి అనంతకోటి బ్రహ్మాండాలు ఉన్నాయి. ఇవన్నీ పరమాత్మ సృష్టిలో జస్ట్ 25%. ఆయన లోకం 75%. ఈ లోకాలని సృష్టించడానికి ఆయన ఏం కష్టపడలేదు, జస్ట్ సంకల్పం చేశాడు అంతే, అన్ని లోకాలు వచ్చేసాయి. సంకల్ప మాత్రం చేత పెట్టి సృష్టించాడు. ఆయన ఎక్కడో వైకుంఠంలో ఉండి అతోభవ అంటే వాడు అవుట్ సంకల్పం చేస్తే. కానీ ఎందుకు వచ్చాడు? ధర్మాన్ని ఆచరించి చూపించడానికి వచ్చాడు. సంహరించడం ధ్యేయం కాదు, సంస్కరించడం ధ్యేయంగా వచ్చాడు రాముడు. కాబట్టి రాముడి యొక్క కీర్తిని పాడుతున్నారు గోపికలంతా. అలా కీర్తిని పాడి ఏమండి ఇక్కడ పాసురంలో ఒక చిన్న గమ్మత్తును మీరు గమనించండి. పుళ్ళిన్వా కీండానై పొల్లా వరక్కనే అన్నాడు. అంటే దుష్టుడైనటువంటి దుష్టుడైన రాజు యొక్క తలను గిల్లి పారేసిన రామచంద్రుడు కీర్తిస్తూ పోదాను. అంటే రావణాసుడి యొక్క పేరు ఎత్తుకోవడానికి కూడా గోపికలు ఇష్టపడ్డారు. మీరు ముందు పాసురాన్ని చూస్తే కుంభకర్ణను తోత్తు మునక్కే పెరుంతుయిల్ తాను తందానో, కుంభకర్ణుడు పేరు ఎత్తుకున్నాడు చూసారా? ఓ గోపిక, కుంభకర్ణుడు నీతో పోటీ పెట్టుకొని ఓడిపోయి ఆ నిద్ర నీకేమైనా ఇచ్చాడా అన్నారు. కుంభకర్ణుడు కూడా రాక్షసుడే కదండి, మరి వాడి పేరు ఎత్తుకున్నారు కదా గోపికలు. మరి వీడి పేరు వచ్చేసరికి దుష్ట రావణుడు అనుకుంటున్న దుష్టుడైనటువంటి రాజు యొక్క తలలు కిల్లి పారేసేలాగా, అంటే వీడి పేరు ఎత్తుకోవడానికి కూడా సంబంధించట్లేదు. అసలు రాక్షసుడు అంటే దుష్టుడు, మళ్ళీ దుష్ట అని చెప్పారా? చెప్పాలి. ఎందుకు? రాక్షసుల్లో మంచివాడు ఉన్నాడు. ఎవడు? విభీషణస్తు ధర్మాత్మ ఉన్నాడా లేదా? విన్నాడు. కాబట్టి దుష్టరావణని చెప్తున్నారు. వీడు పేరు ఎత్తుకోవడానికి కూడా ఎందుకు సంకోచిస్తున్నారంటే జగన్మానైనటువంటి సీతాదేవిని రాముడిని విడదీసినటువంటి దుర్మార్గుడు కాబట్టి వీడి పేరు కూడా తీసుకోవట్లేదు. కానీ ఇదే కుంభకర్ణుడు హితబోధ చేశాడు. రావణ, యమున ఎక్కడైనా రివర్స్లో పారుతుందా? యమున ఎక్కడైనా రివర్స్లో పారుతుందా? పారదు. నానావర్త జుషాకుల సుడులు తిరుగుతూ అనేకమైన ముసళ్ళను కలిగి ప్రవహిస్తూ ఉంటుంది యమున. యమున ఎప్పుడు వెనక్కు రాదు. అటువంటి రాముడి కీర్తి గురించి నువ్వు చాలా తక్కువ అంచనా వేస్తున్నావు. రాముడి యొక్క బాణాల పరంపరకు తట్టుకోగలవు నువ్వు అనుకుంటున్నావా? ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. ప్రదీయతాం రాఘవాయ మైథిలి, రాముడి యొక్క మైథిలి ఆ సీతాదేవిని ప్రదీయతాం ఇచ్చేసాయి అని కొన్ని మంచి మాటలు చెప్పాడు. అందువల్ల కుంభకోరుని యొక్క పేరును మాత్రం ఎత్తుకున్నాడు, కానీ ఇక్కడ రావణాసుడి పేరు కూడా ఎత్తుకోకుండా పాసురంలో చెప్తున్నాడు. ఈరోజు పాసురంలో చెప్పబడ్డ విశేషాలు రేపటి రోజున మనకి కొన్ని చూద్దాం. శ్రీమచ్చై విష్ణు చిత్తార్య మనోనందన హేతవే నందనందన సుందర్యై హృదయై నిత్యమంగళం. కర్కటే పూర్వఫల్గుణ్యాం తులసీ గానోద్భవాం పాండ్య విశ్వంభరాం బోధాం వందే శ్రీరంగనాయకీం ఆళ్వారెంబెరుమానార్జియర్ తిరువడిகளே శరణం. ఆండాళ్ దివ్య తిరువడిகளே శరణం. ఇవాళ గొంతు బాగా వచ్చిందా? ఇవాళ బడంపేటలో శ్రీ వైష్ణవ సౌభాగ్యం అనే ఒక ప్రవచనం, ఎక్స్క్లూజివ్. శ్రీ వైష్ణవ గొప్పతనం ఏమిటి, సౌభాగ్యం ఏమిటి అని గంటల పాటు అక్కడ బడంపేట అంటే మీర్పేట దగ్గర
ఆచార్య కటాక్షంతో అక్కడ కూడా బాగా జరిగింది. కొద్దిగా తేరుకున్నాము అని ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. అయినా సరే కొద్దిగా నెగ్లెక్ట్ చేయము ఆరోగ్యాన్ని. శ్రీమతి రామానుజ గోష్ఠి దాసు అడ్మిట్ చేశాడు. అడిగిన రామానుదాసు అడిగిన రామానుజాసి వినిపించిందా జై పూర్తిగా? శ్రీమన్నారాయణ.